దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్. ఈ నెల థీమ్ దైవ మర్మములు. జనవరి 3 శనివారం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడిచేటిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన 16:11. మనము దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషము విస్తరిల్లుచుండును. సంపూర్ణ సంతోషము లభించు స్థలమిదే. తమ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని సాక్ష్యమియ్యగల అనేకులు గలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రము వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభువుతో లేసమాత్రమైనను సంబంధము లేక ఉండవచ్చును, ప్రార్థనాకూటములో కూర్చుండవచ్చును, అయినను ప్రభువు సాన్నిధ్యమును ఎరుగకుండవచ్చును. ఆయన సహవాసమందు ఉండునదీ లేనిదీ కూడా తెలియకుండవచ్చును. ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషము లేదు. దీనికి అనేక కారణములుండవచ్చును, నీ స్వంత తప్పు కూడా అయి ఉండవచ్చును. దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనస్సాక్షి సరియైనదిగాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలిసికొని తప్పక అనుభవించగలుగుదువు. ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధియందు జీవించు రహస్యమేమిటో తన ప్రజలు తెలిసికొనవలనని ఉద్దేశించి ఉన్నాడు గనుక నీవది తెలిసికొనవలననదియే మా ప్రార్థన. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి గురియొద్దకే పరిగెడుతుచున్నాను. ఫిలిప్పీ 3:13-14. మనష్షే అనగా మరచుట అని అర్థము. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటివారినందరినీ నేను మరచిపోవునట్లు చేసెను అని చెప్పెను. ఆదికాండము 41:51. యోసేపు గతమును మరచిపోయినట్లు మనము కూడా మరచి కొంత శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు ఎదురుచూడవలసియున్నది. ఫిలిప్పీ 3:13-14. మనము మనుష్యుల దయను పొందుటకు గత శ్రమలను గురించి మాటలాడుటయందు సంతోషించుదుము. ఏదేమైనను ఆత్మీయముగా ఎదుగుటకుగాను గతములోని ప్రతివిధమైన శ్రమను సంపూర్ణంగా మనము మరచిపోవలను. కొన్నిసార్లు మనము గతము వైపు చూచి అనేక సంవత్సరముల క్రిందట ప్రభువు మన ఎడల ఏమైతే చేసినో జ్ఞాపకము చేసుకొని సంతోషించెదుము. మనము 10, 12 లేక 15 సంవత్సరముల క్రిందట జరిగిన దానిని ఎడతెగక ఇతరులకు చెప్పుచూనే ఉండెదము. కొన్నిసార్లు ఆ పాత మంచి దినములను గురించి కన్నీటితో చెప్పుదుము, మరియు కొంతకాలమైనను ఆ పాత మంచి దినములు తిరిగి రావలనని కోరుదుము. వివాహమైన వారు వివాహ జీవితపు మొదటి కొద్ది నెలలు, సంవత్సరముల వైపు చూచి భవిష్యత్తులో ప్రభువు వారి నిమిత్తమై ఎంత గొప్ప ఆశీర్వాదమును ఉంచాడో గుర్తింపక ఆ పాత దినములే తిరిగి రావలనని ఆశించుదురు. ఒకవేళ ప్రభువు నీ ఎడల అత్యధికముగా మంచివాడుగా ఉండి గతములో ఆయన బలంగా పనిచేయుటను నీవు చూచి ఉండవచ్చును. భవిష్యత్తులో అంతకంటే ఎంతో శ్రేష్టమైన దానిని ఆయన నీ కొరకు భద్రపరిచియున్నాడని మాత్రము మరవకు. కావున ఎంతో కుతూహలముతో గొప్పవాటి కొరకు ఎదురుచూడు. పౌలు ముందున్న వాటి కొరకై వేగారపడుచు ముందుకు చూచినప్పుడే నీ విశ్వాసము జీవము గలదిగా ఉండును. అట్టి నిరీక్షణ విశ్వాసము నిన్ను దేవుని హృదయానికి సమీపంగా ఉంచును. ఆయన మనలను తన సంపూర్ణతతో నింపి మనలను పరిపూర్ణతలోనికి తెచ్చుపర్యంతము ఆయన తృప్తి చెందడు. మన ఆత్మీయ స్వాస్థ్యమైన తన రాజ్యమంతటినీ మనకివ్వవలనని కోరుచున్నాడు. అందుచేతనే ముందున్న వాటి కొరకై వేగారపడవలనని మనలను కోరుచున్నాడు. ఆ పాత మంచి దినములను తలంచుచు మరియు 7, 8 సంవత్సరముల క్రిందట అదే వైఖరిని కలిగి ఉండటం వలన అది మన ఆత్మీయ పురోగతిని, ఫలవంతమైన స్థితిని ఆటంకపరుచును. మనకందరికీ మనష్షే యొక్క అనుభవము అవసరము. ఏమి సంభవించినా భవిష్యత్తులో ప్రభువు మన కొరకు శ్రేష్టమైన ఉద్దేశములు కలిగియున్నాడని జ్ఞాపకముంచుకొనవలను. ఆయన నిత్యత్వము నుండది మన కొరకు ఏర్పాటు చేసినవన్నీయు సంపూర్ణంగా అనుభవించవలనని కోరుచున్నాడు. కావున ఆయన సమస్తము మీవి అని చెప్పుచున్నాడు. కొలస్సీ 3:21. ఏదేమైనను
కేవలం ఈ మాటలు వల్లించటం చాలదు. మనము ఆయన వాగ్దానమును కోరుకొనవలను. దేవుడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయుదును. హెబ్రీ 6:14. ఇది దేవుని వాగ్దానము, మరియు దాని ప్రకారము నిత్యత్వమునకు ఎడతెడుక తన ఆశీర్వాదములను మన ఎడల విస్తరింపజేయును. ఈ కారణమును బట్టియే గతము ఎంత మంచిదైనా దానిని మనము మరచిపోవలను మరియు గొప్ప సంగతులు జరుగునని నిరీక్షించవలను. ఆయన రాజ్యములో సింహాసనమునందు మన పరలోక స్వాస్థ్యమైన పూర్తి భాగమును మనము కోరుకుంటూ ఉండవలను. Daily Jesus Words, Hebron.